హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పంటలకు గిట్టుబాటు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇటీవల కేంద్రం నోటీస్ కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు దేశంలో ఎక్కువే. వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం వారికి మద్దతు ధర అయితే ప్రకటించింది. 6 కాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని తెలియజేసింది. వానాకాలం సాగు కోసం వివిధ రకాల పంటలకు మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే పెరిగిన సాగు వ్యయంతో పోల్చితే ప్రభుత్వం ప్రకటించిన మినిమం సపోర్ట్ ప్రైస్ ఏమాత్రం సరిపోదనే అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏటా సాగు ఖర్చులు పెరుగుతూ ఉన్నా ప్రభుత్వం అందుకు అనుగుణంగా కనీస మద్దతు ధర చెల్లించకపోవడం లేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతూ ఉన్నారు. ఈ ఏడాది వివిధ రకాల పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర చూసుకున్నట్లయితే వరికి 2300, పత్తికి 7521 రూపాయగా ప్రకటించింది. గత ఏడాది వరికి కేజీకి 143 రూపాయలు ఉండేది, పత్తికి 540 రూపాయలు ఉండగా ఈ ఏడు వరికి 117 రూపాయలు, పత్తికి 501 రూపాయలు మాత్రమే మద్దతు ధరలు ఉన్నాయి. అంటే దాదాపు 30 రూపాయల మేరైతే తగ్గాయి. కందికి గత ఏడాది చూసుకున్నట్టయితే 400, నువ్వులకు 805 రూపాయలు, పెసర 803 రూపాయలు, మొక్కజొన్నకు 128 మద్దతుగా ధర పెంచగా ఈ ఏడాదికి కందికి 550 రూపాయలు, నువ్వులకు 632 రూపాయలు, పెసర 124, మొక్కజొన్నకు 135 పెంచారు. ఈసారి కంది, రాగులు, పొద్దుతిరుగుడు పంటలకు కొంత ఎక్కువ పెరిగినప్పటికీ ప్రధాన పంటలైన వరి, పత్తికి మద్దతు ధరలు తగ్గించారు. సన్న రకాల వరి ధాన్యానికి కేంద్రం మద్దతు ధర ఇప్పటికైతే ప్రకటించలేదు. ఎక్కువగా సాగయ్యే పంటలకు మద్దతు ధరను తగ్గించి తక్కువ మొత్తంలో సాగు చేసే పంటలకు పెంచడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంటల సాగుకు ఏటా ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు వాపోతూ ఉన్నారు. దుక్కి దున్నింది మొదలు నాట్లు వేయడం, కలుపు పనులు చేపట్టాల్సి ఉంది. ట్రాక్టర్ కిరాయిలు, కూలీలు, విత్తనాల రేట్లు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎకరానికి సగటున 30,000 నుంచి 45,000 వరకు ఖర్చు అవుతుందని రైతులు చెప్తూ ఉన్నారు. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం సరిపోదని పేర్కొంటూ ఉన్నారు. ఎకరా పత్తి సాగు చేస్తే 7 క్వింటాల దిగుబడి వస్తుందని, 7,521 చొప్పున 52,647 మాత్రమే గిట్టుబాటు అవుతుందని, అందులో పెట్టుబడి 45,000 పోను, మిగిలింది 7,600 మాత్రమే. అందులో పంటను తరలించడానికి కూలీలు, ఇతర ఖర్చులు పోను చేతికి వచ్చేది అంతంత మాత్రమే. పెరుగుతున్న ఖర్చులను అంచనా వేయడానికే కేంద్రం వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటించడం సమంజసం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.